వారు యెరూషలేమునకు సమీపించి బెత్పేగా బేతని అను గ్రామమునకు వచ్చి ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడెను. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంట బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా, హల్లెలూయా. ఇది అక్కడ జరిగిన విషయం. ఆదివారం రోజు అనగా కరెక్ట్గా ఈ రోజున జరిగిన విషయం ఏమిటంటే, యేసు ప్రభులు వారు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాలి. అది ఇంకా లాస్ట్ చివరి గడియలు. అంతకుముందు వెళ్ళారు, వచ్చారు. కానీ ఈసారి వెళ్ళి ఇంక రారిక. యెరూషలేముకు వెళ్ళిన యేసు ప్రభులు వారు అక్కడే వాళ్ళకు అప్పగించుకొని, వారు యేసు ప్రభుని నానా విధములుగా చిత్రహింసలు పెట్టి, యేసు ప్రభులు వారిని కొరడాలతో కొట్టి చేతులు బిగించి, మరి శాపగ్రస్తుడికి వేసిన సిలువను యేసు ప్రభులు వారికి వేసేస్తారు. ఇంకా ఆయన చనిపోతారు. శుక్రవారం రోజున ఆయన చనిపోతారు. ఆ కారణం చేత యేసు ప్రభులు వారు యెరూషలేముకి వెళ్ళి తిరిగి రారిక. అందువలన దేవుడు ఒక గాడిదని ఎంచుకుని ఆ గాడిద మీదకి ఎక్కి యెరూషలేముకి వెళ్ళారట. అందరూ కూడా గాడిదని మీద ఎక్కిన యేసు ప్రభుని చూసి, ఓసన్నా జయం, ఓసన్నా జయం, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని కేకలు వేశారు. అదే మట్ల ఆదివారం. దేవునికి స్తోత్రం. ఇలాగన నేను రక్షణ తీసుకున్న కొత్తలో మా పాస్టర్ గారు మట్ల ఆదివారానికి ఇదే వాక్యం చెప్పారు. నేను చర్చికి వెళ్ళాను మట్ల ఆదివారం రోజున. మరి మట్ల ఆదివారం రోజు ఈస్టరు, గుడ్ ఫ్రైడే, సిలువ ధ్యానాలు మనం మానం కదా. మనతావా మనమా? మానేస్తాం. మట్ల ఆదివారం అయితే మనకేంటి, సిలువ ధ్యానం అయితే మనకేంటి, గుడ్ ఫ్రైడే అయితే మనకేంటి? అలా అనకూడదు. బ్రతుకుట క్రీస్తే. సరే వెళ్ళినప్పుడు మా పాస్టర్ గారు అన్నాడు, మా యేసు ప్రభులు వారు గాడిద మీద యెరూషలేముకి వచ్చారు అన్నాడు. అప్పుడు నాకు తెలియక కొత్తలో నేనేమనుకున్నానంటే, అదేంటి, దేవుడు కదా, సింహం మీద రావచ్చు కదా. దేని మీద? సింహం మీద రావచ్చు కదా. వింటున్నావా నవీను? దేవుడు కదా, ఏనుగు మీద రావచ్చు కదా. సింహం మీద వస్తే విలువ ఉంటుందా? ఏనుగు మీద వస్తే విలువ ఉంటుందా? గాడిద మీద వస్తే విలువ ఉంటుందా? సింహం మీద వచ్చి ఏనుగు మీద వస్తే కనీసం గుర్రం మీదన్నా రావచ్చు కదా. రాజులు అప్పుడు ఏనుగు మీదన్నా వచ్చేవారు, లేదా గుర్రం మీదన్నా వచ్చేవారు. ఏనుగులు గుర్రాలు బాగా వాడేవారు. సింహాల పురులు అంటే కష్టంలే. హల్లెలూయా. ఏనుగు మీదన్నా రావచ్చు, గుర్రం మీదన్నా రావచ్చు కదా. ఈయనేంటి గాడిద మీద వచ్చాడు. ఇదేంటబ్బా, మరి ఈయన లోకరక్షకుడు అంటారు, గొప్ప దేవుడు అంటారు, ఈయన గాడిద మీద వచ్చేటబ్బా, గాడిద మీద వచ్చేటబ్బా అని ఆలోచించుకుంటూనే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి అన్నం తినకుండా అటు ఇటు ఆడుకుంటున్నాను. నేను ఆడుకుంటుంటే మా అమ్మ నన్ను ఒక ముద్దు పేరుతో పిలిచింది. ఏమిటంటే, ఒరే గాడిద అన్నం తినరా అంది. ఏముంది? ఒరే గాడిద అన్నం తినరా అంది. అక్కడేమో యేసు ప్రభు దేని మీద ఎక్కాడు? గాడిద మీద ఎక్కాడు. మా అమ్మ నన్నేం పిలిచింది? సరిగ్గా రాయి గాడిద అంటాం మనం. పెద్దోళ్ళు చిన్నల్ని, తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టే ఒక అందమైన ముద్దు పేరు ఏమిటంటే గాడిద. ఓ గాడిదలరా అంటాం. అదో ముద్దు పేరు. తల్లి తండ్రి తన కొడుకులకి కూతుళ్ళకి పెట్టుకునే ముద్దు పేరు. అఫ్కోర్స్ అప్పుడప్పుడు భర్త కూడా భార్యకి ముద్దు పేరు పెడతాడు, గాడిద అంటాడు. అలా తిట్టనుకోకండి. భర్త పెట్టే మీకు ముద్దు పేరు.
నిన్ను గాడిద అన్నప్పుడు ఆహా ఎంత ముద్దు పేరుతో పిలుస్తున్నాడు, సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఏమని పిలిచింది నన్ను? ఓహో, యేసు ప్రభులు వారు గుర్రం మీద వచ్చినా ఏనుగు మీద వచ్చినా అది ఆయనకు మహిమ వస్తుంది. ఇప్పుడు గాడిద మీద రావడం వల్ల ఎక్కడెక్కడో లేని వాళ్ళందరూ గాడిద ఈ మట్టలాదివారం రోజున ఈ రోజున ప్రపంచమంతా గాడిద కోసమే చెప్పుకుంటుంది. నీకు ఒక కొడుకున్నాడు, నువ్వు నీ కొడుకు రోడ్డు మీద ఉన్నారు, ఒక గుర్రం వస్తుంది. నువ్వు కొడుకు ఏమంటాడు? డాడీ 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 నాకు ఫోటో నన్ను ఎక్కించమా అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఫోటో తీసుకుంటావు. నేను నా కొడుకు గుర్రం అని. ఏనుగు వచ్చింది, ఫోటో తీసుకుంటావు. గాడిద ఎలా పోతుంది? నీ కొడుకు ఎక్కించమనడం, నువ్వు ఫోటో కూడా తీసుకో. గాడిద మీద ఎవరైనా ఫోటో తీసుకుంటారా? ఎవరైనా ఎక్కాలని కోరుకుంటారా? స్తోత్రం కలుగును గాక. గాడిద విలువలేనిది. ఆ విలువలేని జీవితాన్ని దేవుడు, నేను ఎప్పుడూ ఇలా అనుకుంటాను, నేను ఒక గాడిదని. నువ్వేమనుకుంటావు? సింహం, ఇది సింహరా. ఏమనుకున్నావు? పులి. ఏం పోల్చుకుంటున్నా నీ గురించి? నువ్వు నా గురించి నీకు తెలియదు. సింహరా, సింహమా గాడిదవా? సింహం. నువ్వు సింహాన్ని కాదు, పులివి కాదు, ఏనుగు కాదు, ఏమీ కాదు. నువ్వు ఒక గాడిదివి. హల్లెలూయా అనుకుంటాం మనం. నేను నా గురించి నీకు తెలుసు సింహాన్ని అనుకుంటాం. లేదు, చెప్పండి, నేను ఒక గాడిదని. ఇప్పుడు యేసు ప్రభులు వారు ఏమన్నారంటే గాడిదను కోరుకున్నాడు. అంటే నన్ను కోరుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు. విలువ లేని జీవితాలండి మనవి. ఎప్పుడు నేను సింహాన్ని, నేను పుల్ల, నేను ఒక గాడిదనే. కానీ యేసయ్య వలన ఈ రోజున నేను కలిగి ఉన్నవన్నీ ఆ తండ్రి కృప. ఆ తండ్రి కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు. నువ్వు వెళ్ళి అక్కడ గుర్రం కట్టబడితే తీసుకురా, అక్కడ పులి కట్టబడితే తీసుకురా, అక్కడ ఏనుగు ఉందో తీసుకురా అనలేదు. అక్కడ ఒక గాడిద ఉందో తీసుకురా అన్నాడు. ఆ గాడిద ఎలా ఉందనుకుంటున్నారు? చూడండి, 2వ వచనం చదవండి. మీ ఎదుటున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద. ఆ గాడిద ఎలా ఉందట? కట్టబడి ఉంది. కట్టబడి ఉన్న గాడిదని విడిపించాడు దేవుడు. ఈ కట్లు చేత కట్టబడి ఉంది. ఏం కట్లు ఇవి? పాపపు కట్లు. ఈ పాపపు చేత కట్టబడిన గాడిద పిల్ల అక్కడే ఉంది. మీరు గమనించండి, ఇక్కడ ఒక గాడిద ఉంది. చిన్నపిల్లలు లేరా? సరే, మీరు అర్థమవుతుంది. ఇదే గాడిద అనుకో. ఇదేమిటిది? గాడిద. దీన్ని ఏం చేశారు? కట్టేశారు. ఇది కట్టేశారు కదా, ఇది ఇక్కడే ఉంటుంది. ముందుకెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు, పక్కకి వెళ్ళలేదు, ఈ పక్కకి వెళ్ళలేదు. ఎక్కడి వరకు కట్టబడి ఉందో అక్కడే ఉంటుంది. ఈ తాడు ఇంతవరకు ఉందనుకోండి, అంత చుట్టూనే ఉంటుంది. మీరు గమనించండి, మానవుడు కూడా కట్టబడి ఉన్నాడు. దేని చేత కట్టబడి ఉన్నాడు? పాపపు కట్లు చేత కట్టబడి ఉన్నాడు. వినండి, ఈ కట్లు చేత ఎవరైతే కట్టబడ్డారో వాళ్ళు ఎదగలేరు. ఎక్కడున్న గొంగలి అక్కడే ఉంటుంది. ఎవరైతే పాపపు కట్లు చేత కట్టబడ్డారో వాళ్ళు ఫైనాన్షియల్గా ఎదగలేరు, ఆరోగ్యముగా ఎదగలేరు, వారి పిల్లలు మంచిగా ఉండరు, వారి భవిష్యత్తు మంచిగా ఉండదు. ఎందుకనగా వారు కట్టబడి ఉన్నారు. వారికి బ్లెస్సింగ్స్ ఉండవు, వారికి ఎదుగుదల ఉండదు, వారికి అభివృద్ధి ఉండదు. వారు కట్లు చేత కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. నీవు అభివృద్ధి పొందాలన్నా, దీవించబడాలన్నా, వ్యాపారంలో, వ్యవసాయంలో, విద్యలలో, ఆరోగ్యములో, ఫ్యామిలీ విధంగా ఏ పని చేసినా ఆ పనిలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే ముందు ఈ కట్లు తెంచుకోవాలి. దేవునికి స్తోత్రం. పాపపు కట్లు తెంచుకోవాలి. తెంచుకుంటేనే నీకు అభివృద్ధి. ఈ పాపపు కట్లు ఎప్పుడైతే నీలో ఉంటాయో నీకు అభివృద్ధి ఉండదు. చెయ్యాలనుకుంటావు, చేస్తావు, సక్సెస్ ఉండదు. చెయ్యాలనుకుంటావు, చేస్తావు, సక్సెస్ ఉండదు. అంతా లాస్ 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 లాస్, అంతా నీకు నష్టమే. కారణం ఏమిటంటే కట్లున్నాయి, నీలో కట్టబడి ఉన్నావు. ఏం పాపం అంటే ఏమి లేదండి. పాపం అంటే చిన్ని చిన్నవే, అయ్యేం ఆనుకోలేం. ఏమిటి పాపం అంటే? చుట్ట, బీడి, సిగరెట్, జలద అంటే కిల్లి, పాన్ పరాగ్, మందు,
ఇవే నీ జీవితానికి పాటు చేసేవి. దేవుడు నిన్ను ఏమంటున్నాడంటే, నీ దేహము దేవుని ఆలయం. దానితో ఏం చేస్తున్నావు? ఈ నోటితో అంటున్నావు, తాగుతున్నావు, తాగేస్తున్నావు, ఎవరికి అంటున్నావు. వ్యభిచారం చాలా పెద్ద పాపం. వ్యభిచారం ఖచ్చితం బిడ్డలారా, ఎవరికైనా ఇంతే. నువ్వు దేవుని వాక్యం వినక ముందు తప్పు చేసావంటే నీకు క్షమాపణ వస్తుంది. దేవుని వాక్యం విన్న తర్వాత తప్పు చేసావంటే దాని ఫలితాని కోసం నువ్వు ఎదురు చూడాలి. దాని ఫలితము ముసిని పండంత చేదు. దాని ఫలితము వ్యభిచారము వలన వచ్చే నష్టము ప్రపంచములో మరి దేని వల్ల రాదు. మీకు అనుమానం ఉంటే చూడండి, మా సామెతల గ్రంథము అలా ఉంచుకోండి. మన సబ్జెక్ట్ అది కాదు కానీ మీకు వివరిస్తాను. ఇది ఇప్పుడు సామెతల గ్రంథంలో 5వ అధ్యాయం 7వ అధ్యాయం ఎప్పుడూ మర్చిపోకూడదు. 5వ అధ్యాయం చదవండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం చదవండి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. జాగ్రత్త వినాలి. అప్పుడు నీ బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జార స్త్రీ పెదవులు నిండా ఏం కారుతుందంట? పెదవుల నిండా ఏం కారుతుందంట? ఎంత చక్కగా మాట్లాడుతుందో అంటుంది. వెంటనే నువ్వు టప్ అని కింద ఇకెట్ పడిపోయిందంటే మరి చాలా డేంజరస్. కనుక ఈ మాటలకు దూరంగా ఉండు. ఎవరైనా సరే నిన్ను లాలించి, సంసోన్ని అలాగే పాలించి తొడల మీద పడుకోబెట్టి రహస్యాన్ని తెలుసుకుని తలంతా తీసివేసి శత్రువుకి అప్పగించుకుంది. లాలన మాటలకి పడిపోకండి. దాని పెదవుల నిండా ఏం కారుతుందట? తేనె కారుతుంది. అది దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. అది 2 అంచులు కలిగిన కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు. హల్లెలూయా. ఈ జారస్త్రీ వెంబడి పోయినోడు ఎక్కడ పోతున్నాడు? వీడు మరణానికి పోతున్నాడు. పరస్త్రీ వ్యామోహము చాలా ప్రమాదకరం. పరాయి పురుషుడు వ్యామోహము చాలా ప్రమాదకరము. దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో నిష్టగా బతుకు. ఆకలితో ఉన్నా పర్వాలేదు, మనకి ఒక వస్త్రం ఉన్నా పర్వాలేదు, కానీ మనము పరాయి పురుషుడు వ్యామోహం. ఎవరితో మాట్లాడినా 3 ముక్కలు మాట్లాడు, 3 అడుగులు దూరంలో మాట్లాడు, 3 సెకండ్లు మాట్లాడి ఎవరి ఇంటికైనా వెళ్ళినా ఒకరితో వెళ్ళకు, 2తోనే వెళ్ళు. అందుకే నేను ప్రేయర్ సెల్స్ పెట్టుతున్నా. ఒకరికి అప్పగించను, 2కి అప్పగిస్తాను. హల్లెలూయా. నేను ఎవరింటికి వెళ్ళినా సరే ఒక్కడనే పోను, నాతో పాటు కనీసం ఇంత పోరగానైనా తీసుకుపోతాను. ఎందుకంటే దేవుడు కూడా సువార్తగా పంపేటప్పుడు 2 పంపాడు కానీ ఒక్కరిని పంపలేదు. హల్లెలూయా. ఎవరింటికైనా వెళ్ళాలంటే కనీసం 2 వెళ్ళాలి కానీ ఒక్కడు వెళ్ళకూడదు. ఎందుకనగా బహు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఈ 5వ అధ్యాయం చదువుకోండి, 7వ అధ్యాయం చదువుకోండి. నీ దారులు, నీ అడుగులు పక్కకి వెళ్ళవు. దేవునికి స్తోత్రం. చాలామంది కట్టబడి ఉన్నారు, పాపముల చేత కట్టబడి ఉన్నారు. ఈ గాడిద ఏమైందండి? కట్టబడి ఉంది. పాపం ఏడ కట్టబడి ఉందో ఆడే తిరుగుతుంది, ఆడే తిరుగుతుంది. కానీ ఈ గాడిదకి ఇటు వెళ్ళనక్కలేదు, అటు వెళ్ళనక్కలేదు. ఈ పాపముల చేత కట్టబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడే ఉంటారు కానీ వారి జీవితం ఎదగలేరు, వారు వర్ధిల్లలేరు. కనుక మొట్టమొదట నీవు వర్ధిల్లాలంటే నీ కట్లు తెంపబడాలి. హల్లెలూయా. ఈ మాట మన అందరికీ ఇస్తున్నా. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, ఆ గాడిది ఇది అలా ఉంచుకోండి, ఇది మీకు బాగుంటుంది. 3వ అధ్యాయం 22వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. వింటున్నారా? ఈ 2 జరిగితే ఏమిటిది? మరియు మనం ఆయన ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞ ఏమిటి? ఒక ఆజ్ఞ చెప్తాను, ఆదివారం చర్చిలో ఉండాలి. ఇది మెయిన్ ఆజ్ఞ. ఒక క్రైస్తవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివారం డుమ్మా కొట్టడు, ఇంటి దగ్గర ఉండడు. వీడు డుమ్మా కొడుతున్నాడు, అక్కడెక్కడ నడుస్తున్నాడు అంటే ఆ తమ్ముడు యొక్క ఉద్దేశం ఏమిటంటే అతనికి సరైన దైవిక భక్తి
లేదు అని అర్థం. దైవిక భక్తి కలిగిన వాడికి ₹1,00,00,000 ఇచ్చినా ఇంటి దగ్గర ఉండడు. చప్పట్లు కొట్టి స్తోత్రం. మనము ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమడిగినను మనకు దొరుకును. చప్పట్లు గట్టిగా స్తోత్రం జరుగును. నువ్వు ఏమడుగు, ఆకాశం అంత ఎత్తైనా, ఊర్ధ్వలోకం అంత లోతైనా, ఎంతైనా, ఏదైనా ఏదడుగు దేవుడు నీకు అది ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఇస్తాడు నీకు అది అంటే మనము ఆయన ఆజ్ఞలు గైకొంటున్నాము. దేవునికి స్తోత్రం. మరి నువ్వు ఈ కట్లు చేత కట్టబడితే నువ్వు ఎలా ఎదుగుతావు? నీ బిడ్డలు ఎలా వర్ధిల్లుతారు? ఆరోగ్యాలు ఎలా వస్తాయి? గర్భఫలాలు ఎలా వస్తాయి? ఉద్యోగాలు ఎలా వస్తాయి? నీకు సమాధానం ఎలా వస్తుంది? నువ్వు అనుకున్న పనులు సక్సెస్ ఎలా వస్తాయి? రావు. ఎందుకనగా నువ్వు కట్లు చేత కట్టబడి ఉన్నావు. ఈ కట్లు ఎవరు కట్టారు? పక్కనే ఉన్నాడు, ఒకడున్నాడు, అక్కడ ఉన్నాడు, కట్లు చేత కట్టబడి అలాగే ఉన్నాడు. నువ్వు ఇలాగే ఉండాలిరా అబ్బాయి, ఇక్కడే ఉండాలిరా అబ్బాయి, నిన్నేం చెయ్య, కానీ నువ్వు ఎదగకూడదు, నువ్వు అభివృద్ధి పొందకూడదు, ఇలాగే కట్లు చేత కట్టబడాలి, ఉండాలి అని చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, పేతురు, యోహాను, ఆంద్రేయ 12 మంది ఇలా రండి, మీరు వెళ్ళండి, అక్కడ ఒక గాడిద కనబడుతుంది, దాని కట్లు విప్పండి అంటాడు. జరిగిందా చూడండి. 4వ వచనం, 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్ల ఎందుకు విప్పుచున్నారని వాడు అడిగాడు. దేవునికి స్తోత్రం. ఈయన కట్లు విప్పుతున్నాడు. కట్లు విప్పుతుండగానే పక్కనున్నవాడు సైతానుడు, అపవాది, దుర్మార్గుడు, లూజిఫర్ అంటున్నాడు, చీకటి అధిపతి అంటున్నాడు, ఎందుకు ఇప్పుతున్నారు అని అడగ్గా అప్పుడు ఆ అపోస్తలులు ఏమన్నారంటే, శిష్యులు ఏమన్నారంటే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ఇది ఎవరికి కావలసి ఉన్నది? ఈ గాడిద ఇదేంటి, మీ యేసుప్రభు సింహాన్ని కోరుకోవచ్చుగా, ఏనుగును కోరుకోవచ్చుగా, గుర్రాన్ని కోరుకోవచ్చుగా, ఈ గాడిదను కోరుకుంటున్నాడా? అవును, ఈ గాడిదనే కోరుకుంటున్నాడు. ఇది ఎవరికి కావాల్సి ఉంది? ప్రభు కావాల్సి ఉంది. దేవుడు మాట ఎప్పుడైతే చెప్పారో దుష్టుడు ఇంకా అడ్డు రాకుండా దూరంగా నిలబడ్డాడు. హల్లెలూయా. నీ జీవితంకి సైతానుడు కలుగు చేస్తున్న అడ్డంకులకి ఒకటే మందు. ఏమిటా మందు అంటే యేసయ్య మాట. ఇది యేసయ్య మాట. యేసు ఎలాగో చెప్పాడు, ఇది ప్రభువు కావలసి ఉన్నది అని ప్రభువు చెప్పాడు అనగానే చప్పుడు కాకుండా ఉన్నాడు. స్తోత్రం. అపోస్తలులు వచ్చారు, సేవకులు వచ్చారు, శిష్యులు వచ్చారు. వారు కట్లు, ఈ గాడిద కట్లుని తెంచివేసి గాడిద కట్లు విప్పి యేసు ప్రభు దగ్గరికి తోలుకినిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కట్లు తెంపడానికి యేసు ప్రభు వచ్చాడా? యేసు ప్రభు తన సేవకులను పంపాడా? దేవునికి స్తోత్రం చెప్పరా. యేసు ప్రభు రాలే. ఎవరిని పంపాడు? తన సేవకులను పంపాడా? జీతగాళ్ళని పంపాడా? సేవకుడికి జీతగాడికి తేడా గమనించాలి. జీతగాడు ఉద్యోగం, నెలకు 15,000 జీతం ఇస్తే ఆ జీతం తీసుకుని చర్చిలో ఉంచి రిజిస్టర్లు రాసుకుంటాడు. ఏం రాసుకుంటాడు? ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, ఎవరు వచ్చారు, ఎవరు పోయారు. ఆడికెళ్ళి ప్రార్థన చేయి. అలాగే సార్. పోతాడు, 4 ముక్కలు చెప్తాడు, 2 పాటలు పాడతాడు, వచ్చేస్తాడు. ఎస్ సార్, అయిపోయింది సార్. అయిపోయిందా? ఓకే, వదిలే. ఇది జీతగాడు. 15,000 జీతం ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నాడు. 12,000 జీతం ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నాడు. బాగా గమనించండి, దేవుడు మిమ్మల్ని పిల్లలుగా ఉండమన్నాడు కానీ జీతగాడు మీ ఇంటికి వస్తే ప్రార్థన ఉండొచ్చు, లేకపోతే 4 మాటలు చెప్పచ్చు. అభిషేకము, ఆశీర్వాదము దేవుడు రిలీజ్ చెయ్యడు. నీ ఇంటికి సేవకుడు అడుగు పెడితేనే అభిషేకము, ఆశీర్వాదము రిలీజ్ అవుతుంది. సేవకుడు ఎవరో తెలుసా? పైనుండి పంపబడినవాడు. సేవకుడు అంటే ఎవరంటే పైనుండి అహరోను పిలవబడినట్లుగా పిలవబడిన వారు, దేవుని చేత పిలవబడిన వాడిని సేవకుడు అంటాడు. అంతేగాని నాకు ఏ ఉద్యోగం లేదు కనుక నేను ఉద్యోగం చేస్తాను, నాకు ఏ వ్యాపారం లేదు కనుక 2 ముక్కలు ఏదో కాలేజీలో నేర్చుకుని నేను చెప్తాను, నాకు సర్టిఫికేట్ ఉంది, నాకు అక్కడ రెవరెండు, నేను బిషప్ని, కావాలంటే నా సర్టిఫికెట్ ఇది. నువ్వు జీతగాడివయ్యా, నువ్వు రెవరెండు కాదు, నీకు సర్టిఫికెట్, నీ ఇంటికి వచ్చింది అభిషిక్తుడు కాదు,
నీ ఇంటికి వచ్చింది ఒక జీతగాడు వచ్చాడు. జీతగాడే, పనివాడే. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఒక సేవకుడు, దేవుని చేత పంపబడిన వాడు సేవకుడు. పొట్ట చూడడు, బట్ట చూడడు, క్షేమము చూడడు, సైనికుడుగా పోరాడతాడు. అందుకే తిమోతి 2:3 అంటాడు, మీరందరూ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మీరు ఉండాలి. సైనికుడెవడు? తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపరచవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. ఎవరు నువ్వు? సైనికురాలివి. ఎవరు నువ్వు? సైనికుడివి. మొన్న చెప్పాను, సైనికుడు దృష్టంతా శత్రువు మీదే ఉంటుంది, కానీ సైనికుడు దృష్టి పొట్ట మీద, బట్ట మీద ఉండదు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. చెప్పరు గట్టిగా. ఈ గాడిద దగ్గరికి ఎవరిని పంపాడు? సేవకుడు లేనిదే నీ కట్లు తెంపబడు. దేవునికి స్తోత్రం. సేవకుడు లేని నువ్వు ఏ చర్చికైనా వెళ్ళు, ఖచ్చితంగా ఆ చర్చికి సేవకుడు ఉండాలి. జీతగాళ్ళు ఉండొద్దు, సేవకుడు ఉండాలి. పనివాళ్ళు దేవుడి చేత దేవుడు అభిషేకించుకోలేడు ఆ సేవకుల్ని. సంఘాల యొక్క పరువుని, సంఘం యొక్క ఆత్మీయతను దెబ్బతీసేస్తుంటున్న కార్పొరేట్ సంఘాలు అంటారు వాటిల్ని. స్క్రీన్లే, పెద్ద పెద్ద స్క్రీన్లు. వీళ్ళకి అడిగేవాడు ఉండడు, అక్కడ చెప్పేవాడు ఉండదు. అక్కడ ఎవరు అడగరు, పోతారు. అమ్మా సినిమాకి వెళ్ళి మాకు ఏముందరా నీకంటే, ఎంత పెద్ద కార్డు, మెంబర్షిప్ ఎందుకురంటే పుట్టినరోజు అయినప్పుడు ఏది కేకులు వస్తాయి, చచ్చినప్పుడు పెట్టి వస్తుంది. పుట్టినరోజు అయినప్పుడు కేకులు కనుక్కోలేనివి, చచ్చినప్పుడు పెట్టు కొనుక్కోలేనివి. నీ అంత దరిద్రుడు ప్రపంచంలో ఎవడు కూడా ఉండడు. దేవునికి స్తోత్రం. ఏమ రైట్? పుట్టినరోజు నాడు కేకులు కొనుక్కోలేమా మనం? పుట్టినరోజు కేకుల కోసమా నువ్వు చర్చికి వెళ్ళేది? మెంబర్షిప్ కార్డు కోసమా చర్చికి వెళ్ళేది? ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ పాస్టర్ ఉండడు, మమ్మల్ని గద్దించడు, మమ్మల్ని ఏం అడగడు, మా ఇష్టానుసారంగా మేము వెళ్తాం అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనకు కావాల్సింది ఈ మెంబర్షిప్ కార్డా? పరలోకరాజ్ ఒక సంఘములో ఉండవలసింది ఒక విషయం చెప్తాను. ఫ్యాన్లు, కుర్చీలు, లైటింగ్లు, పొగలు కాదు. ఒక సంఘములో మనం గమనించవలసింది ఆత్మీయత. ఇది లేకపోతే అది సంఘం కాదు, చచ్చిన సమాధి. స్పిరిచువాలిటీ. అందుకే మీరు గమనించండి, విశ్వాసులకి ఏముండదంటే బుర్ర లేదంటాను నేను. ఏముండదంటాను? బుర్ర లేదంటాను. ఎందుకంటే ఒక విశ్వాసి అబ్జర్వ్ చేయవలసిన విషయం ఒకటి ఉంది. ప్రతి సేవకుడిలోనూ, ప్రతి సంఘములోనూ ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఏమిటా పాయింట్ అంటే బోధ. ఏమిటండి? 2 అక్షరాలు. గుండు కూడా ఎంత ఉంటుంది? సంఘం ఎంత పెద్దదైనా సంఘములో గుండు లాంటిది 2 అక్షరాలు. ఏమిటది? బోధ. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏమంటాడు తెలుసా? నా బోధను నీవు వెంబడించితివి. ఏం వెంబడించాలి? నా బట్టల స్టైల్ కాదు. మా పాస్టర్ గారు సెషన్కి ఒక కోటు వేసుకుంటాడు. సెషన్కి ఒక కోటు విలువ ఎంతో తెలుసా? 15,000. ఇదే నువ్వు వెంబడించేది? నువ్వు వెంబడించవలసి. ఓ సంఘములో బోధ. హల్లెలూయా. మన సంఘానికి ఉండవలసిన బోధ ఏముంటుందో మనం గమనించాలి. ఆ కట్లు తెంపడానికి ఎవరు అవసరమయ్యారు? చెప్పండి, ఎవరు అవసరమయ్యారు? సరే, సేవకుడు వచ్చారు. ఏం చెప్పారు? వాక్యం చెప్పారు. ఏ మాట? దేవుడు చెప్పి అక్కడ రాయబడుతుంది, యేసు తమకు ఆజ్ఞాపించినవన్నీ చెప్పారట. స్తోత్రం చెప్తాం. సొంతం చెప్పినారు. ఈ మాట చెప్తాను, పిట్ట కదలకున్నంత డిమాండు, ఇంకో పదం ఏదో వాడచ్చు, పిట్ట కదలకున్నంత డిమాండు సత్యానికి లేదు. పిట్ట కథలంటే ఏమిటి తెలుసా? అనగనగనగనగనగనగా ఒక ఊర్లో, ఇక చూసుకో, బైబిల్ పక్కన పడేసి చెప్పు, ఒక ఆమె ఉండేదంట. అప్ప మా పాటర్ గారు ఎప్పుడు చెప్పరాటివి. స్తోత్రం కలుగును గాక. ఇంత మొక్కలు అయిపోతాయి. దేవునికి స్తోత్రం. ఈ పిట్ట కథలు చెప్పారా? దేవుడు మాటలు చెప్పారా? దేవుడు ఏమైతే చెప్పమన్నాడో, ఒకరోజు ఒక ఆయనకి వాక్యం చెప్పమని నా కర్మ అంటారు చూసారా, మైక్ ఇస్తే చెప్తున్నాడు. 2 నిమిషాలు వాక్యం చెప్పాడు. మత్తయి సువార్తలో 2 మాటలు చెప్పి 3వ నిమిషం నుంచి
నా భార్య ఎంత ప్రార్థనా పరురాలంటే తెల్లారగట్ల లేచి నా భార్య అరగంట చెప్పాడు వాళ్ళ భార్య కోసం. మనకు అవసరం, మనకి ఏం దరిద్రమండి వాళ్ళ భార్య కోసం వినడానికి. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. నా కొడుకు, నా కూతురు, మా వంశం, నా కారు, మా ఇల్లు. పౌలు అంటున్నాడు, అనవసరమైన వంశ పారంపర్యమైన ఈ కల్పనా కథలు మనుషుల్ని పాడు చేస్తాయి. మనుషుని ఏం చేస్తాయండి? నీకు మైక్ ఇచ్చింది నీ భార్య కోసమో, రకరకాల కట్లు కోసమో, కేసీఆర్ కోసం చెప్పడం కోసం కాదు. ప్రభువు చెప్పిన విషయాలు చెప్పు. హల్లెలూయా. ప్రభువు చెప్పమన్న విషయాలు చెప్పారు, కట్లు తెగిపోయినాయి అంతే. ఇప్పుడు కట్లు తెగిపోయింది ఈ గాడిద. ఆ గాడిద ఎవరు? ఇంతకుముందు ఏముండేవి? కట్లు ఉండేవి. ఆడు ఏమన్నా అంటే యేసయ్య మాట సైతాన్ని నోరు మూసేసింది. ఇప్పుడు నా కట్లన్నీ తెగిపోయినాయి. కట్లు తెగిపోయినాయి. ఎవరు తెంపిన వాళ్ళు? ఎవరు? సేవకులు. దేవుడు మాట చెప్పిన సేవకులు, రైట్. ఇప్పుడు నా ఈ గాడిదకి యేసు కోసం చెప్పింది సేవకులు. యేసు ఎలా ఉంటారో తెలియదు నాకు. హల్లెలూయా. యేసు కోసం ఎవరు చెప్పారు? సేవకులు. నేను గాడిదని అనుకుందాం. ఇప్పుడు నా కట్లు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు పోయినాయి. ఆహా, నాకు పాట వస్తుంది మనసులో. నా హృదయములో వింతైనది ఒకటొచ్చింది. పాట పాడుకుంటూ ఎటు వెళ్తున్నాను? సేవకులు ఎటు వెళ్తున్నారు? సేవకులు అక్కడ యేసుప్రభు ఉన్నాడు. ఈ గాడిదని యేసుప్రభు తీసుకెళ్ళాలి. సేవకులు ఇటు. గాడిదలో పాట వచ్చింది. పాట వచ్చి ఏమనుకుంటుందంటే, ఇంత ముందు వరకు నేను కట్టబడి ఉన్నాను, ప్రపంచం ఎలా ఉందో నాకు తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఏ లెంబడిపోతే ఏడ తీసుకెళ్తారు, కాబట్టి నా ఇష్టం, ఇక నా ఇష్టం, నేను నచ్చినట్టు తిరుగుతాను, నచ్చిన చోట పోతాను. నా హృదయము. పాటర్ గారు అన్న, హే గాడిదా ఏడబోతున్నావు? అయ్యా, నా కట్లయితే ఇప్పో, ఇక నీకు నాకు సంబంధం లేదు. హల్లెలూయా. నువ్వు చెప్పినట్టు నడవడానికి నేను లేను. నాకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి, నాకంటూ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. నాకు నువ్వు చెప్పడానికి చెప్పు, నేను ఇంటి అంటాను, నేను పోతే మానేస్తా, నా ఇష్టం అది. అలా చెప్పరా? ఇక కట్టబడిన గాడిద అయిపోయింది, కట్లు విప్పబడిన గాడిద అయిపోయింది. వెంబడించే గాడివా, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు తిరిగే గాడిదవా? ఆమె అనుకుంటుంది ఈ గాడిద, ఓహో, ఈ సేవకుడు ఉంటే కూర్చో అంటాడు, నుంచో అంటాడు, 4 దినాలు శిలువోద్యానాలు ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండకపోతే అసలు నువ్వు గాడిదవే కాదు అంటాడు. హల్లెలూయా. ఈ సేవకులు తెలితే నన్ను పోరన్న నదిలో మార్చేస్తారు. ఇదైతే అబ్బా, ఈ మెట్లు చూడు ఎంత బాగున్నాయో, మెట్లు పైకి వెళ్తున్నాయా కిందకి వెళ్తున్నాయా? నువ్వు కిందకి వెళ్దామని కోరుకుంటున్నావు. సేవకులు ఏం చేస్తున్నారు? నిన్ను శ్రేష్టమైన స్థానానికి. కాకపోతే ఇది చాలా విశాలంగా ఉంది, ఇక్కడ నేరో చాలా తక్కువ ఉంది, మార్గం తక్కువ, ఈ నడవడానికి కూడా కష్టమే. ఇది ఇక్కడ ఎంతమంది నడవాలి? 12 మంది నడవాలి, పైగా గాడిద కూడా నడవాలి. మొత్తం ఎంతమంది? 13 మంది. ఇక్కడైతే ఎవరు లేడు, ఒక్కతే. ఇష్టం, దాని ఇష్టం వచ్చినట్టు నడుస్తారు. ఇక్కడ 12 మంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, లేదా యేసుప్రభు అంటున్నాడు, 12 మంది బోధల చేత నువ్వు కట్టబడాలి. ఆ 12 మంది ఎవరో తెలుసా? అపోస్తలుల బోధ. వారు రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు, సహవాసమందు ఎడతెగ బోధ యందు, అపోస్తలుల బోధ యందు ఎడతెగకు ఉండు. కట్టులు విప్పబడిన గాడిద ఖచ్చితంగా సేవకుని బోధలో ఎదగాలి. నా బిడ్డలారా, మీరు నా యొద్ద నుండి ఏమి చూశారు? నా యొద్ద నుండి మీరు ఏమి చూస్తున్నారు? నా యొద్ద నుండి మీరు నా బోధను చూస్తున్నారా? నా విశ్వాసాన్ని చూస్తున్నారా? నా దీర్ఘశాంతమును చూస్తున్నారా? నా ప్రేమను చూస్తున్నారా? అవి చూసి నన్ను వెంబడిస్తున్నారా? ఇగో పుగ్గురే అనేవాడు తప్పిపోయాడు, ఒనేసేఫేము నన్ను వెంబడించాడు. కనుక నీవు కూడా ఈ బోధను, విశ్వాసమును, ప్రేమను, దీర్ఘశాంతమును వెంబడించినట్లయితే ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారిని కనికరించినట్లుగా నీ ఇంటిని కనికరించి ఆ దినమందు దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకొనుగాక. పౌలు గారు బాధపడుతున్నాడు, నేను మిమ్మల్ని కట్లు విప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేశాను, కట్లు విప్పిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అంటే ఎట్లా? నువ్వేం చేయాలి? వెంబడించాలి. అయ్యా, ఈ దారి చాలా సన్నగా ఉందయ్యా, దేవుడే చెప్పాడు ఇది ఇరుకైన మార్గం, ఇది విశాలమైన మార్గము,
ఇది ఇక్కడ అలాగే ఉంటుంది. నుంచుంటే ఒక దెబ్బ, కూర్చుంటే ఒక దెబ్బ, నడిస్తే ఒక దెబ్బ, దెబ్బలు పడతానే ఉంటాయి. క్రమశిక్షణలో ఎదిగినవాడు ఎప్పటికైనా పైకొస్తాడు. క్రమశిక్షణ లేకుండా పెరిగినవాడు ఎదుగుతున్నట్టున్నా దారి తప్పిపోతాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు శిక్షకుడుగా ఉండునుగాక. ఈ గాడిద చాలా మంచి గాడిద. ఒకప్పుడు వాళ్ళు కట్లు కట్టారు, ఇప్పుడు అపోస్తులు కట్లు కట్టలే. సంఘంలో నీకెవరు కట్లు కట్టరు. నువ్వే తెలుసుకోవాలి. నేను ఎవరిని వెంబడించాలి? నీ దైవజనుని వెంబడించాలి, నీ సేవకుని వెంబడించాలి, నీ దగ్గర పంపిన సేవకుని వెంబడించాలి. ఎక్కడో ఉన్న సేవకులతో సంబంధం లేదు నీకు. టీవీలో ఉన్న సేవకులు, అక్కడక్కడ ఉన్న సేవకులు అందరితో కనెక్షన్ పెట్టుకుంటావు. ఆ సేవకుడు కాదు, నీ సేవకుడు ఎవరో నువ్వు గుర్తెరగాలి. నా గొర్రె నా స్వరము, దేవునికి స్తోత్రం. చెప్పరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సోపిట్లారా, ఈ గొర్రె అంటున్నానంటే గాడిద వెంబడిస్తుంది. సేవకులు ఏం చేస్తున్నారు? ఈ గాడిదని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళకూడదు, ఎలా పడితే అలా తీసుకోకూడదు. సేవకులు రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే గాడిదని తీసుకెళ్ళి యేసు ప్రభుకి అప్పగించాలి. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం. మాకు అప్పగించిన మిమ్మల్ని క్రీస్తు సారూప్యం మీలోకి వచ్చేంత వరకు మేము ప్రసవ వేదన పడతా ఉండాలి. కొంతమంది మాట వింటారు, కొంతమంది వినరు. కొంతమంది వింటూ ఉన్నట్టు ఉంటారు కానీ వినరు. కొంతమంది నటిస్తారు, అయినప్పటికీ వాళ్ళని మార్చుకోవాలి మేము. ఎందుకనగా మా బాధ్యత ఏమిటంటే ఈ గాడిదను తీసుకొచ్చి యేసయ్యకి అప్పగించాలి. ఆ గాడిదను మా కోసం కాదు, విశ్వాసులైన మీరు మా కోసం కాదు, మేము అందరం ప్రభువు కోసం. మీరు అందరూ ఎవరి కోసం? ప్రభువు కోసం. మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రభువుకి అప్పగించాలి. ప్రభు దగ్గర, ఇదిగో ప్రభువా నీ గాడిద నీకు అని ఏదో ఒక రోజున నిన్ను గూర్చి లెక్క అప్పగించే బాధ్యత సేవకుడికి ఉంది. ఈ గాడిద యేసు ప్రభు దగ్గరికి వచ్చేసింది. అప్పుడు ఏం చేశాడు చూడండి, 7వ వచనం చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం. గాడిదని ఎవరికి అప్పగించారు? యేసు ప్రభుకి అప్పగించారు. యేసు ప్రభుకి అప్పగించిన తర్వాత యేసయ్య ఏం చేశాడు తెలుసా? గాడిద మీద కూర్చున్నాడు. దేని మీద కూర్చున్నాడండి? ప్రభా నా మీద కూర్చున్నావా, కొంచెం బరువుగా ఉంది అనుకుంటున్నావా? ఈ ఆజ్ఞలు కట్టడలు భక్తి నీకు బరువు కాదు, ఇష్టంగా మొయ్యాలి. ఏం చేయాలి? ఇష్టంగా మొయ్యాలి. సరే, యేసు ప్రభు కూర్చున్న తర్వాత అందరూ ఏం చేశారంటే విలువ కలిగిన వస్త్రములు దారి పొడుగుని ఇలా పరిచి పొలంలోకి వెళ్ళి కొన్ని కొమ్మలు, ఇలాంటి కొమ్మలు మట్టలు, ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు చేతి పెట్టుకుని ఇట్లా హోసన్నా జయం, హోసన్నా దావీదు తనయ, హోసన్నా యూదులు రాజా, ఓయ్ దావీదు తనయ యేసన్నా యూదుల రాజా, హోసన్నా అని పాటలు పాడుకుంటూ ఉన్నారు. విలువైన వస్త్రాలు, అబ్బా ఆనందమే సంతోషం వాళ్ళందరికీ. ఆహా, దేవుడు మా ఊరు వస్తున్నాడు, యెరూషలేము వస్తున్నాడు, మా బాధలన్నీ పోగొడతాడు, మా కష్టాలన్నీ తీరుస్తాడని ఆనందముతో వాళ్ళు ఆనందం చేస్తున్నారు. ఇప్పుడు విలువైన ఈ వస్త్రాల మీద నడుస్తుంది యేసు ప్రభువా గాడిద? చెప్పాలి. ఎవరికి వేశారు అవి? యేసయ్యకి వేశారు. గాడిద వస్తుందని వేయలేదు. ఎవరికి వేశారు అవి? యేసయ్యకి వేశారు. నడుస్తుంది మాత్రము గాడిద. ఘనత యేసయ్యకి. ఆ ఘనత ఎవరికి ఇచ్చేశాడు? గాడిదకి ఇచ్చేశాడు. బాగా గమనించండి, యేసు ప్రభు గుర్రం మీదకి ఎక్కలేక కాదు, ఏనుగు మీద ఎక్కలేక కాదు, గాడిద మీదకి ఎందుకు ఎక్కాడంటే ఇంతకు ముందు విలువ లేని గాడిదకి విలువ తేవాలని గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు యేసు ప్రభు. ఇక చూసుకో, గాడిద నడుస్తుంది, యేసు ప్రభు ఏమో గాడిద మీద కూర్చున్నాడు. ఆ గాడిద విలువ అక్కడ కట్టబడి ఉన్నప్పుడు ఈ సుజన అంది, గాడిద ముఖం అడ్డొచ్చింది చూడు, గాడిద. సత్యానంద అన్నారు, గాడిద. అందరూ నన్ను తిట్టినోళ్ళే, గాడిద అని అందరూ తిట్టినోళ్ళే. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? జయమో. ఎలా సాగిలి పడుతున్నారు?
ఎలా సాగిలి పడుతున్నారు, ఎలా చప్పట్లు కొడుతున్నాను, నేను నా కాలు బూడిదకి అంటుకోకుండా నా కాలుకి ఏమేస్తున్నారు, ఎంత ఘనత, ఎంత ఘనత, ఎంత ఘనత, ఎంత ఘనత. ఎక్కడైతే అవమానం పొందానో అక్కడే ఘనత. ఎవరైతే తిట్టారో వాళ్ళే కనపరుస్తున్నారు, ఎవరైతే నన్ను పట్టించుకోలేదో వాళ్ళే నా ముందు నడిచి చప్పట్లు కొడుతున్నారు. ఆహా, ఈ ఘనత రావడానికి గల కారణం ఏమిటంటే యేసయ్య నా మీద ఉన్నాడు. హల్లెలూయా. మీరు గమనించండి, యేసుక్రీస్తు నీ జీవితంలో ఉన్నంత వరకు నీ బ్రతుకుకి భరోసా ఉంది. యేసు ప్రభు ఎప్పుడైతే నీ జీవితం మీద ఎక్కాడో విలువలేని నీకు విలువ వస్తుంది, ధనము లేని నీకు ధనం వస్తుంది, ఆరోగ్యం లేని నీకు ఆరోగ్యం వస్తుంది, ఏమీ లేని నీకు అన్నీ వస్తాయి. హల్లెలూయా. యేసయ్య నీ జీవితంలోకి వస్తే నీ జీవితం టోటల్లీ మారిపోతుంది. ఆ యేసు ప్రభు కానీ ఒక్కసారి నీ జీవితంలోంచి అలా దిగాడు అనుకో, మళ్ళా నువ్వు గాడిదివే. నీకు ఎవరో జైజేలు కొట్టారు. ఒక మాట చెప్తా, ముగిస్తా. సంసోను చిన్నప్పటి నుంచి అభిషేకం కలిగి పుట్టాడు. సింహం వస్తే చీల్చేశాడు. ఒక గాడిది దవడ ఎముక పెట్టుకుని 1000 మందిని చంపేశాడు. దాహమైతే ఒక భూమిని చీల్చి అందులోంచి నీటిని రప్పించుకున్నాడు. అంత ప్రార్థనాపరుడు, యోధుడు, అభిషిక్తుడు. వింటున్నారా? ఫిలిష్తీయులు అందరూ అనుకుంటున్నారు సంసోన్ సంసోన్ సంసోన్, ఇజ్రాయేల్ అందరూ అనుకుంటున్నారు సంసోన్ 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 అని. పట్టిస్తే ఇన్ని వెండి నాణేలు, ఇంత బహుమతి, రకరకాలు సంసోనా. కానీ ఒక రోజున ఇందాక చెప్పానుగా, మాయలో పడి పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదకు ఉన్నంత వరకు, గాడిద మీద ఎక్కినంత వరకు సంసోను గొప్ప విలువ వచ్చింది. దేవుడు ఒక్క క్షణం పక్కకి నెట్టాడు. సంసోను పట్టుకొని 2 కళ్ళు తీసేసి అతను తిరుగుటు విసిరువానిగా చేసేశారు. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, నీ జీవితంలో యేసయ్య ఉన్నంత వరకే నీకు నాకు విలువ. నీకైనా నాకైనా విలువ ఏమిటంటే యేసయ్య ఉన్నంత వరకే. యేసయ్య మన జీవితంలో లేకపోతే గాడిదకున్నంత విలువే మనది. విలువలేని మన జీవితాలు అందరూ ఇప్పుడు నేను చూడండి, బైబిల్ ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఎంత గౌరవిస్తారో. అప్పుడు నేను కాదు, ఇక్కడ ఎవరున్నారు కాబట్టి ఆయనకి ఇచ్చే గౌరవం. అందుకని సేవకుడు వచ్చినప్పుడు సేవకుని చూడట్లేదారు, సేవకుని పంపిన దేవుని బట్టి గౌరవిస్తారు. అదే దేవుని విడిచిపెట్టామనుకో, మేము దేవుని పక్కన పెట్టామనుకోండి, దేవుడు లేడు ఏం లేడు అనుకున్నాం అనుకోండి, కుక్కకి ఇచ్చిన విలువ కూడా ఇవ్వరు. నీకైనంతే నాకైనంతే. ఈ గాడిదకున్న విలువ ఎప్పుడు తెలుసా? యేసయ్య ఉన్నంత వరకే. నిన్ను కూడా ఆ విధంగా విలువ కలిగిన గాడిదగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం.